హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ 11. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రేమ, కాసేపు రెస్ట్ తీసుకో అని సూర్యకాంతం గారు చెప్పటంతో అందరూ ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకు వస్తారు. ప్రేమ రెస్ట్ తీసుకో అని చెప్పి భూమి, ఆకాష్, రాకేష్ బయటికి వస్తారు. భూమి, కొంచెం వాటర్ ఇవ్వవా అంటాడు రాకేష్. ఓ 1 మినిట్ అని చెప్పి లోపలికి వెళ్తుంది భూమి. ఆ తార అన్నంత పని చేస్తుంది ఆకాష్. ప్రేమ జాగ్రత్త అంటాడు రాకేష్. ఓకే రాకేష్ అండ్ థ్యాంక్ యూ అంటాడు ఆకాష్. కమాన్ ఆకాష్, నాకెందుకు థ్యాంక్స్ అంటాడు రాకేష్. లేదు రాకేష్, ఈరోజు నువ్వు అక్కడ లేకపోయి ఉంటే ఏం జరిగిందో తలుచుకోవటానికే భయంగా ఉంది అంటాడు ఆకాష్ రాకేష్ని హక్ చేసుకొని. కూల్ ఆకాష్, ప్రేమ చాలా మంచిది, తనకంతా మంచి జరుగుతుంది. అండ్ ప్రేమ నాకు సంబంధించి నా ఫ్రెండ్కి వైఫ్ కాదు, నా చెల్లి అంటాడు రాకేష్. ఆకాష్ నవ్వుతూ రాకేష్ని చూసి పైన కూర్చుందాం పద అని తన రూమ్కి తీసుకువెళ్తాడు. భూమి వాటర్ తీసుకొని పైకి వెళ్తుంది. అవును రాకేష్, ఇందాక తార ఎందుకు అలా మాట్లాడింది? అసలు కాలేజ్లో ఏం జరిగింది అంటాడు ఆకాష్. తార మళ్ళీ ఏం చేసింది అని భూమి అడుగుతుంది. జరిగింది మొత్తం చెప్తాడు రాకేష్. భూమి కోపంతో తారా అనుకుంటుంది. ఇంతలో రాకేష్ చెప్పటం స్టార్ట్ చేస్తాడు. ప్రేమ అక్షయ్ గురించి కాలేజ్లో రూమర్స్కి తార అవెక్కడ నిజం అవుతాయో అని భయపడి అక్షయ్కి తన లవ్ ప్రపోజ్ చేయాలి అనుకుంది. కానీ ధైర్యం చేసి చెప్పలేక ఆగిపోయేది. అప్పుడే కాలేజ్ నుండి కాశ్మీర్ టూర్ ప్లాన్ చేశారు. మా బ్యాచ్ నుండి ఇండస్ట్రియల్ ప్రజెంటేషన్కి మేం కూడా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. సో ప్రిన్సిపల్తో మాట్లాడి ప్రేమ వల్ల బ్యాచ్తో కలిసి మేం కూడా టూర్కి వెళ్ళి అటు నుండి ఢిల్లీ వెళ్ళి మా ప్రజెంటేషన్ అటెండ్ చేస్తామని అక్షయ్ మాట్లాడి సార్ నొప్పించారు. అలాగే అనౌన్స్ చేశారు కాలేజ్లో. ఆ టూర్కి అందరం హ్యాపీగా ప్రిపేర్ అయ్యాము. ఈ టూర్లో ప్రేమ అక్షయ్ లవ్ స్టోరీ బయట పెట్టించాలి అని అందరూ అనుకున్నారు. కానీ తార మాత్రం ఈ టూర్ అయ్యేలోపు అక్షయ్కి తన లవ్ గురించి చెప్పేయాలి అనుకుంది. అప్పటికి మాకు తెలియని విషయం ఏంటి అంటే, వివేక్ మాస్టర్స్లో మా సీనియర్స్, చాలా బాగా చదివేవాడు. కానీ వాడి రికార్డ్స్ అన్నీ అక్షయ్ బ్రేక్ చేస్తూ ఉండేవాడు. అది తట్టుకోలేకపోయాడు వివేక్. ఢిల్లీలో వచ్చే ప్రజెంటేషన్ వల్ల అక్షయ్ డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్టప్కి చాలా హెల్ప్ అవుతుంది. అది జరగకూడదని, దాన్ని ఎలాగైనా పాడు చేయాలని అనుకున్నాడు వివేక్. టూర్కి ఇంకో 2 రోజులే ఉన్నాయనగా ఎప్పటిలాగే మా ప్రాజెక్ట్ పనిలో మేమున్నాం. ఆ పనిలో ఉండగానే ఒక అతను వచ్చి మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అని చెప్పటంతో అందరం సార్ దగ్గరికి వెళ్ళాం. అసలు సార్ మమ్మల్ని పిలవలేదు, కానీ మేమేదో డౌట్ ఉండి వచ్చాము అనుకుని ప్రాజెక్టు గురించి అడుగుతూ ఉన్నారు. మేము సార్తో మాట్లాడి బయటకు వచ్చేసరికి ప్రియ కంగారుగా వచ్చి, అక్షయ్ గారు, కాలేజ్ వెనుక ప్రేమ మీ సీనియర్స్తో గొడవ పడుతుంది అని చెప్పింది. అక్షయ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ హార్డ్ కాపీ మొత్తం కాలిపోతుంది అప్పటికే. వివేక్ ప్రేమ జుట్టు పట్టుకొని పెన్ డ్రైవ్ అడుగుతున్నాడు. అప్పటికి వాడు ప్రేమని కొట్టాడు. కింద పడి తలకి దెబ్బ తగిలి బ్లడ్ కూడా వస్తుంది. తనని చెంపపైన కొట్టాడేమో, బుగ్గ కందిపోయింది. హార్డ్ కాపీ కాలిపోతుంటే చెయ్యితో ఆపడానికి దాన్ని పట్టుకున్నట్టుంది. చెయ్యి కూడా కాలింది. ప్రేమని అలా చూసిన అక్షయ్ చెయ్యి బిగుసుకుపోయింది. కోపంతో కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. వివేక్ మెడ మీద పట్టి వెనక్కి విసిరి ప్రేమని దగ్గరికి తీసుకున్నాడు. గుండెకి హత్తుకుని ఓదారుస్తున్నాడు. రేయ్ అని వివేక్ అక్షయ్ మీదికి రాబోతుంటే వెనక్కి తిరిగి ఉరిమి చూసి చూపుడు వేలు వాడికేసి చూపిస్తూ ఆగక్కడ అన్నాడు అక్షయ్ కోపం ఉట్టిపడే గొంతుతో. అంతే, వాడి అడుగు అక్కడే ఆగిపోయింది. మళ్ళీ ప్రేమ చుట్టూ తన చేతులు వేసి తల నిమురుతూ తను కాస్త కుదురుకున్నాక ఏమైంది అని అడుగుతాడు. తను ఏడుస్తూ జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఏడ్చింది కదా, చెప్పలేక వాడు అని వివేక్ వైపు చూపిస్తూ, నీ ప్రాజెక్ట్ అని కాలిపోయిన హార్డ్ కాపీ చూపిస్తూ ఏదో చెప్తుంది. రాకేష్ వైపు చూసి వాటర్ అన్నట్టు సైగ చేస్తాడు. రాకేష్ వెళ్ళి వాటర్ తెచ్చి అక్షయ్కి ఇస్తాడు. ప్రేమకి వాటర్ తాగిపించి ఇప్పుడు చెప్పు అంటాడు. అప్పటికే అందరూ ఏదో గొడవ జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చేసుంటారు. మీరు ల్యాబ్ నుండి బయటికి వెళ్ళగానే ఈ వివేక్ ఆ ల్యాబ్లోకి వెళ్ళటం మా ల్యాబ్ కిటికీ నుండి నేను చూశాను బావా. ఏం చేస్తాడో చూద్దామని అక్కడే ఉండి చూశాను. కానీ వీడు మీరు చేసిన ప్రాజెక్ట్ తీసుకుని బయటికి వచ్చాడు. నాకేదో డౌట్ వచ్చి అక్కడి నుండి వీడు వచ్చిన వైపుకి వచ్చాను. ఇక్కడ వీడు పేపర్స్ అన్నీ కాల్చేశాడు. హార్డ్ కాపీ కూడా ఆ మంటల్లో వేసేశాడు. ఈ పెన్ డ్రైవ్ మాత్రమే కాపాడాను అంటూ తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ చూపిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొకటి చేయొచ్చు. కానీ దానికోసం ఇంత రిస్క్ చేస్తావా? అంటాడు అక్షయ్. ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ బావా! ప్రాణం పెట్టైనా కాపాడుతాను అంతే అంటుంది ప్రేమ. అక్షయ్ ప్రేమ కళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టి ఆ పెన్‌డ్రైవ్ తన చేతిలోనే పెట్టి ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు. ఏరా అయిపోయిందా మీ డ్రామా? అంటాడు వివేక్. ప్రేమ నువ్విక్కడే కూర్చో అని అక్కడే కూర్చోబెట్టి మన ప్రాజెక్ట్ జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అంటాడు అక్షయ్. అచ్చా! నీ ప్రాజెక్ట్ ఎలా ప్రెజెంట్ చేస్తావురా? పేపర్ వర్క్ లేదు, హార్డ్ కాపీ లేదు. ఆ పెన్ డ్రైవ్ పట్టుకొని వెళ్తావా ఢిల్లీ? లేదా ఈ 2 రోజుల్లో మళ్ళీ ప్రిపేర్ చేస్తావా? అంటూ వెకిలిగా నవ్వుతాడు వివేక్. వాడి ఫ్రెండ్స్ కూడా నవ్వుతారు. అంతే వాడి గూబ గుయ్యి అంటుంది. తల గిర్రున తిరుగుతుంది. ఏమైందో గుర్తు చేసుకుంటాడు. అక్షయ్ వాడిని కొట్టినట్టు అర్థమైంది వాడికి. రేయ్! ఈ దెబ్బ నా ప్రాజెక్ట్ పాడు చేసినందుకు కాదు. నా ప్రేమని కొట్టినందుకు అంటాడు అక్షయ్. వాడి ఫ్రెండ్స్ అక్షయ్ మీదకి గుంపుగా వస్తారు. ఒకడిని కడుపులో గుద్దుతాడు. ఇంకొకడిని మెడ కింద గుద్దుతాడు. ఒకడి తల పక్కనే ఉన్న గోడకేసి కొడతాడు. అలా అందరినీ కొడతాడు. కింద పడిన వివేక్ పైకి లేచి చేతికందిన కర్ర తీసుకొని అక్షయ్‌ని కొట్టబోతే బావా అని అరుస్తుంది ప్రేమ. తన తలకి చేతులు అడ్డుపెట్టి నించుంటాడు అక్షయ్. తలపై పడాల్సిన దెబ్బ చేతికి తగిలి కర్ర విరిగిపోతుంది. వివేక్ గాడి కాలర్ పట్టుకొని మొహం పగులగొడతాడు. ఇంకా కొడితే చచ్చేవాడు. మేమెంత ఆపడానికి చూసినా మా మాట వినే స్టేజ్‌లో లేడు అక్షయ్. ప్రేమ నువ్వే వాడిని ఆపగలవు. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యు అని అంటాడు రాకేష్. ప్రేమ వెళ్ళి అక్షయ్‌ని గట్టిగా హగ్ చేసుకొని కదలకుండా పట్టుకొని అక్షయ్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. బావా వాణ్ణి వదులు చస్తాడు అంటుంది. వదులు ప్రేమ. ఈరోజు నా చేతిలో వీడు చచ్చాడు అంటూ వాడి మీదికి వెళ్తాడు. ప్రేమ అక్షయ్‌ని ఇంకా గట్టిగా పట్టుకొని ప్లీజ్ బావా వదిలేయ్ అంటూ నచ్చ చెప్పి ఆపుతుంది. అక్షయ్ కాస్త కూల్ కాగానే అక్కడ జరిగే గొడవ తెలిసి ప్రిన్సిపాల్ కూడా వస్తారు. జరిగింది చెప్పి వాడి మీద కాలేజ్ మేనేజ్మెంట్‌కి కంప్లైంట్ ఇచ్చింది ప్రేమ. వివేక్‌ని వాడి ఫ్రెండ్స్‌ని సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్. ప్రేమించినవాడు తోడబుట్టిన వాడిని కొడుతున్నా తప్పు తన అన్న వైపే ఉన్నా అతని ముందు అక్షయ్‌ని సమర్థించలేక ఎవరి వైపు మాట్లాడలేక బొమ్మలాగా నించుంది తార. ఆ రోజు లంచ్ తర్వాత మేమందరం మళ్ళీ మా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామని డిస్కస్ చేస్తూ కూర్చున్నాం. ప్రేమ, ప్రియ కూడా మా దగ్గరే ఉన్నారు. ప్రేమకి తగిలిన దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది ప్రియ. తన తలకి తగిలిన దెబ్బని క్లీన్ చేసి బ్యాండేడ్ వేసింది ప్రియ. కానీ అక్షయ్ కళ్ళు ప్రేమ కాలికి తగిలిన దెబ్బ పైన పడ్డాయి. ప్రియని పక్కకి పంపించి ప్రేమ కూర్చున్న బెంచ్ కింద కూర్చుని తన కాలిని చేతిలోకి తీసుకుని కాలికి తగిలిన దెబ్బకి వాడే ఫస్ట్ ఎయిడ్ చేశాడు. మా బ్యాచ్ అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. ప్రియ అయితే నోరెళ్ళబెట్టేసింది పాపం. ప్రేమ అక్షయ్ తల ప్రేమగా నిమురుతూ తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ అక్షయ్ చేతిలో పెట్టింది. అక్షయ్ అది తీసుకుని రాకేష్ వాళ్ళ వైపు చూసి మన వర్క్ కాపాడేసిందిరా అంటాడు నవ్వుతూ. ఇక వర్క్ స్టార్ట్ చేయండి అంటుంది ప్రేమ. ఆ రోజు సాయంత్రం రాకేష్, అక్షయ్ క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఉంటారు. రే బావా నీకు ప్రేమ అంటే ఇష్టం కదా అంటాడు రాకేష్. అక్షయ్ చిన్నగా నవ్వుతాడు. మీరిద్దరూ లవ్లో ఉన్నారు కదా అని అడుగుతాడు రాకేష్. నువ్వు సిఐడిలో ఉండాలిరా బావా అని ఆట పట్టిస్తాడు అక్షయ్. ఊరుకోరా పొద్దున చూశాను కదా, ప్రాజెక్టు కాలిపోయిందనే కోపం నీలో ఏమాత్రం లేదు. వాడు ప్రేమని కొట్టాడనే వాడిని చితక్కొట్టావు కదా అంటాడు రాకేష్. అక్షయ్ నవ్వుతూ ఇక వెళ్దామా? చెప్పు బావా అంటాడు రాకేష్. అక్షయ్ వెనక్కి వెళ్తూ అవునరా ప్రేమ మీద వాడు చెయ్యి చేసుకున్నాడని తెలియగానే వాడి చెయ్యి తీసేయాలన్నంత కోపం వచ్చింది అంటాడు అక్షయ్. మరి ఇన్ని రోజులు మీరసలు పడదు అని ఎందుకంత బిల్డప్ ఇచ్చారు అని అడుగుతాడు రాకేష్. ఆ పైత్యం నాది కాదురా నీ చెల్లినే అడుగు అని చెప్తూ అక్కడి నుండి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతారు. అందరం కష్టపడి 2 రోజుల్లో మా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి రెడీ చేశాం. ప్రేమ కూడా చాలా హెల్ప్ చేసింది. తనకి మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. అలా మేము టూర్కి వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆ ముందు 2 రోజులు తార కాలేజ్కి రాలేదు. కానీ ఆ రోజు చాలా హుషారుగా వచ్చింది. అందరం ట్రైన్ ఎక్కి ఎవరి సీట్స్లో వాళ్ళం కూర్చున్నాము. ప్రియ, ప్రేమ ఒక దగ్గర కూర్చున్నారు. రాకేష్, అక్షయ్ వాళ్ళ ఎదురుగా ఉన్న సీట్స్లో కూర్చోగా తార మాత్రం వీళ్ళు కనపడేలా కొంచెం దూరంగా కూర్చుంది. అప్పటికి కాలేజ్లో ఉన్న రూమర్స్ నిజమని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు 2 రోజుల ముందు జరిగిన సంఘటనతో. ఆ మాటలు తారని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. కానీ నవ్వు పొలుముకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. అందరం ట్రైన్లో కాశ్మీర్ బయలుదేరాం. రాకేష్ అన్నయ్య మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు అని అడుగుతుంది ప్రేమ.
చెప్పటం కాదు ప్రేమ, ఎలాగో ఢిల్లీ వెళ్తాం కదా, అక్కడ చూపిస్తా అంటాడు రాకేష్. మీ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారా అంటుంది ప్రియ. అవును అంటాడు రాకేష్. ప్రియా, నువ్వు కూడా ఢిల్లీ రావచ్చు కదా అంటాడు అక్షయ్. నేనెందుకు అక్షయ్ అంటుంది ప్రియ. అయ్యో, నువ్వు రాకపోతే ఎలా ప్రియా, మా కాళ్ళు కాశ్మీర్ నుండి ఎలా కదులుతుంది అంటాడు రాకేష్ వైపు చూసి. ప్రేమ ప్రియ అయోమయంగా చూస్తారు. రాకేష్ వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు. అదే ప్రియా, నువ్వు ప్రేమ ఎక్కడికైనా కలిసే వెళ్తారు కదా, అందుకే అలా అన్నాను అంటూ కవర్ చేస్తాడు. అవును ప్రియా, నువ్వు కూడా రావే, సార్ వాళ్ళతో వీళ్ళు మాట్లాడతారులే అంటుంది ప్రేమ. ఓకే అంటుంది ప్రియ. ఇంతలో ప్రియకి ఫోన్ రావటంతో అక్కడి నుండి పక్కకు వెళ్తుంది. నువ్వు కూడా వెళ్ళు అంటాడు అక్షయ్. ఎందుకు అంటుంది ప్రేమ. ఈ ఈడియట్ నీకు అన్నయ్య అయితే నీ ఫ్రెండ్ నీకు వదినవుతుందిలే అంటాడు అక్షయ్. అన్నయ్య అంటుంది ప్రేమ. రాకేష్ నవ్వుతూ ప్రియ వెళ్ళిన వైపు వెళ్తాడు. ప్రేమ కిటికీల నుండి బయటికి చూస్తూ కూర్చుంది. అక్షయ్ ప్రేమ పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. పక్కకి వెళ్ళిన ప్రియ ఫోన్ మాట్లాడి వెనక్కి చూసేసరికి అక్కడ రాకేష్ ఉండటంతో కాస్త కంగారు పడుతుంది. ప్రియా, మీ మమ్మీ కాల్ చేశారా అని అడుగుతాడు రాకేష్. అవును అంటుంది ప్రియ. ఎందుకంత టెన్షన్, ఫీల్ ఫ్రీ అంటాడు రాకేష్. నేను వెళ్తాను అంటుంది ప్రియ. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇద్దాం ప్రియా, కాసేపు ఇక్కడే ఉండు అంటాడు రాకేష్. సరే అని అలాగే నించుంటుంది ప్రియ. నీ నెంబర్ ఇవ్వవా అని అడుగుతాడు రాకేష్ స్ట్రెయిట్గా. కాలేజ్లో రాకేష్ గురించి అందరూ చెప్పిన మాటలతో, అందులో రాగానే ప్రేమని ఏడిపించాడనే కారణంతో అతనంటే తెలియకుండానే భయం ఏర్పడింది ప్రియాలో. రాకేష్ తన నెంబర్ అడుగుతుంటే ప్రియా కాళ్ళు వణుకుతున్నాయి. ప్రియా ఇబ్బంది గమనించిన రాకేష్, ఇట్స్ ఓకే ప్రియా, డోంట్ వరీ, నీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వు అంటాడు. ప్రియా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాకేష్ కూడా నవ్వుకొని తన వెనకే వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళేసరికి అక్షయ్ గాలికి ఎగురుతున్న ప్రేమ జుట్టు చెవి వెనక్కి సర్దుతున్నాడు. ప్రియ అక్కడికి రాగానే అక్షయ్ లేవబోతుంటే, పర్లేదు అక్షయ్, అక్కడే కూర్చో, ప్రియా నేను ఇక్కడ కూర్చుంటాం అంటాడు రాకేష్. అవును అంటుంది ప్రియ. నలుగురు అలా సెట్ అయిపోతారు. వాళ్ళ మాటలు సాగే కొద్దీ ప్రియాకి రాకేష్ మీద ఉన్న భయం తగ్గుముఖం పడుతుంది. నవ్వుతూ ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ బయట క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ కూడా ఫినిష్ చేశారు నలుగురు. వాళ్ళని అలా చూస్తుంటే తారకి మాత్రం కడుపు మండిపోతుంది. మాటల్లో పడి వాళ్ళకి టైం తెలియలేదు కానీ అప్పటికే 12 దాటింది. ఇక అందరూ నిద్రకి ఉపక్రమిస్తారు. బావా, నేను అమ్మతో మాట్లాడొస్తాను అని చెప్పి వెళ్ళిన ప్రేమ ఎంతకీ రాకపోయేసరికి అక్షయ్ అటుగా వెళ్తాడు. తన వెనకే రాకేష్ కూడా వెళ్తాడు. ప్రేమ కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నించుని బయటికి చూస్తూ ఉంది. అక్షయ్ ప్రేమ దగ్గరికి వెళ్తూ రాకేష్ వైపు చూస్తాడు. రాకేష్ నవ్వి, ఇటు ఎవరిని రానివ్వన్లే అంటాడు. రేయ్ వెధవా, అక్కడ ప్రియ ఒక్కతే ఉంది, వెళ్ళు అంటాడు అక్షయ్. డోర్కి 2 అడుగుల దూరంలో అటువైపు తిరిగి ఉన్న ప్రేమని వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు. ప్రేమ ఉలిక్కిపడి వెనక్కి తల తిప్పి చూసి అక్షయ్ చేతుల మీద చేయి వేసి, నువ్వా బావా అంటుంది. భయపడ్డావా అంటాడు ఇంకా తన చేతులని బిగిస్తూ, భుజంపై తన తల పెట్టి. బావా, ఇది కాలేజ్ ట్రిప్, ఎవరైనా చూస్తే అంటుంది ప్రేమ. అందరూ బిస్తర్ సర్దేశారులే కానీ అంటూ మెడపై చిన్నగా ముద్దు పెడతాడు. ఏంటి, సార్ గారు మంచి మూడ్లో ఉన్నారు అంటుంది ప్రేమ. ఎటు కాశ్మీర్ వెళ్తున్నాం కదా, అలాగే హనీమూన్ ప్లాన్ చేద్దామా అంటాడు అక్షయ్. బావా అంటూ అక్షయ్ చేతిపై కొడుతుంది. రాక్షసి, అసలు నీ కొంచెం కూడా రొమాన్స్ తెలీదు, చాలా కష్టం నీతో అంటాడు అక్షయ్. ముందు పెళ్ళవని, రొమాన్స్ తర్వాత చూద్దాంలే అంటుంది ప్రేమ. ఈ మధ్య ముందు అన్నీ అయ్యాక తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటూ ప్రేమని తన వైపుకు తిప్పుకుంటూ అంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు విరక్కొడతా అంటుంది ప్రేమ. ఏది విరక్కొట్టు చూద్దాం అంటూ ప్రేమ నడుం పట్టుకొని తన హైట్కి సరిపడేలా ఎత్తుతాడు. మొహం మీద పడుతున్న వెంట్రుకలని వెనక్కి ఊదుతాడు. బావా ప్లీజ్ వదులు అంటుంది ప్రేమ ముని వేళ్ళపై నించుని మాటలు కూడా తీసుకుంటూ. వదలాలంటే మన మామూలు ఇవ్వాలి మరి అంటాడు అక్షయ్. ప్రేమ సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది. అక్షయ్ వెంటనే ప్రేమ పెదాలు అందుకుంటాడు. బయట నుండి వచ్చే గాలి కూడా వాళ్ళ మధ్య నుండి ఇంకో వైపుకి వెళ్ళలేక సతమతమవుతుంది. అంత దగ్గరికి పట్టుకున్నాడు ప్రేమని అక్షయ్. ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది ప్రేమకి. కానీ అక్షయ్ మెడ చుట్టూ చేతులు వేస్తూ అతన్ని ముద్దుకు సహకరిస్తూ అలాగే ఉండిపోయింది. ఇదేంటి, కాల్ మాట్లాడాలి అని వెళ్ళిన ప్రేమ ఇంకా రాలేదు అని అటువైపు వచ్చింది ప్రియ. రాకేష్ తనని ఆపినా ఆగకుండా వెళ్ళింది. ఇక నీ కర్మ అని రాకేష్ పక్కకి తప్పుకున్నాడు. అలా వాళ్ళని చూసి షాక్ అయ్యి
వెనక్కి తిరిగి వెళ్ళి తన సీట్లో కూర్చుని బాటిల్ వాటర్ ఖాళీ చేసింది. రాకేష్ తనని చూసి నవ్వి, అందుకే అటు వెళ్ళొద్దని చెప్పాను. వినాలి కదా! ఇప్పుడు చూడు, కరెంట్ షాక్ కొట్టిన దానిలాగా ఎలా ఉన్నావో అంటాడు. అక్షయ్ నుండి బలవంతంగా విడిపించుకుంది ప్రేమ. కందిపోయిన తన పెదవిని చూసుకుంటూ వెనక్కి వాలి ఊపిరి తీసుకుంటూ నవ్వుతూ తనని చూస్తున్న అక్షయ్ వైపు కోపంగా చూసి, ఇలా ఎవరైనా చేస్తారా అంటుంది. అక్షయ్ మళ్ళీ ప్రేమని తన వైపుకి లాక్కొని తన పెదవిని చేత్తో పట్టుకొని, కాశ్మీర్ వెళ్ళే కాశ్మీర్ యాపిల్లా ఉన్నాయి, నన్నేం చేయమంటావు మరి అంటాడు. ఛీ, నీకు అసలు సిగ్గులేదు అంటుంది ప్రేమ. దీనికే ఇలా అంటే ఇక పెళ్ళైతే ఏమంటావు అంటాడు అక్షయ్ కన్ను కొడుతూ. ఈరోజు నీకు ఏదో అయింది అంటూ తన నుంచి విడిపించుకొని వెళ్ళిపోతుంది ప్రేమ. వెళ్తున్న ప్రేమని చూసి నవ్వుకుంటూ అక్షయ్ కూడా వాళ్ళ బెర్త్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి ప్రియా రాకేష్ ఇద్దరు నిద్ర నటిస్తారు. అది తెలిసిన అక్షయ్ సైలెంట్గా పడుకుంటాడు. హమ్మయ్య అనుకుని పడుకుంటుంది ప్రేమ. నెక్స్ట్ డే ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వాళ్ళ మాటల్లో పడిపోతారు అందరూ. ప్రియా, తారేంటే అసలు మనతో కనీసం మాట్లాడట్లేదు అంటుంది ప్రేమ. ఏమోనే, పలకరించినా మొహం తిప్పేస్తుంది అంటుంది ప్రియ. సరేలే, అదే వచ్చి మాట్లాడుతుందిలే మళ్ళీ అంటుంది ప్రేమ. రాకేష్ ప్రియని ఇంప్రెస్ చేసే పనిలో ఉంటాడు. అలా 1.5 రోజుల ప్రయాణం తర్వాత కాజీగంజ్ రైల్వే స్టేషన్లో దిగుతారు. అక్కడి నుండి ముందుగానే అరేంజ్ చేసిన బస్సుల్లో వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్స్కి వెళ్తారు. ప్రియ ప్రేమ ఒకే రూమ్లో ఉంటారు. నెక్స్ట్ డే ఉదయం అందరూ రెడీ అయ్యి కాశ్మీర్ అందాలు చూడటానికి వెళ్తారు. ఫలగం, కాశ్మీర్ వాలి, డాల్ లేక, శ్రీనగర్ ఇలా అన్నీ తిరిగేసరికి 3 రోజులు గడిచిపోతాయి. ఆ రోజంతా తిరగటంతో అందరూ హోటల్కి వెళ్ళగానే తిన్నామనిపించి నిద్రపోయారు. ప్రేమ ప్రియ కూడా ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకున్నారు. చాలాసార్లు ఫోన్ రింగ్ అవుతున్నా అది వినిపించని గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఎవరో డోర్ కుడుతున్నారు. ఒక పక్క ఫోన్ రింగ్ అవుతుంటే కళ్ళు కూడా తెరవకుండా ఫోన్ ఎత్తింది ప్రేమ. హలో అంటుంది నిద్రమత్తులో. ప్రేమ, ఒకసారి డోర్ తీయు అంటాడు అక్షయ్. నిద్ర మత్తు మొత్తం వదిలి, బావా ఏమైంది అంటుంది ప్రేమ. ప్రేమ అరుపుకి గబాల్లో నిద్రలేచింది ప్రియ. వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అక్షయ్ని చూసి, మీరేంటిక్కడ అంటుంది ప్రియ. అక్షయ్ కాల్ కట్ చేసి లోపలికొచ్చి, ప్రియా, మనం నలుగురం బయటికి వెళ్తున్నాం అని చెప్తాడు. బావా, నాకు నిద్ర వస్తుంది అంటుంది ప్రేమ. నాకు కూడా అంటుంది ప్రియ ఆవలిస్తూ. నిద్రపోవడానికి కాశ్మీర్ దాకా రావాలా? ఇంట్లోనే ఉంటే సరిపోయేది కదా అంటాడు రాకేష్ లోపలికి వస్తూ. ప్రియ ప్రేమ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అలాగే నించుంటారు. మేము బయటుంటాము, రెడీ అయ్యి త్వరగా రండి అంటాడు అక్షయ్. 10 నిమిషాల్లో ఇద్దరు రెడీ అయ్యి బయటకు వస్తారు. నలుగురు కలిసి అప్పటికే అక్కడ వీళ్ళ కోసం రెడీగా ఉన్న కారులో వెళ్తూ ఉంటారు. బావా, ఈ కార్ ఎవరిది? మీకు కాశ్మీర్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా అంటుంది ప్రేమ. అక్షయ్ రాకేష్ నవ్వి, ముందు ముందు తెలుస్తుంది అంటారు. అలా నలుగురు కలిసి ఒక లేక్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి రెడీగా ఉన్న బోట్స్లో లేక్లోకి వెళ్తారు. ప్రేమ ప్రియ అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటారు. చెరకు బోటెక్కి ఇద్దరికి చేయి అందిస్తారు. ప్రేమ అక్షయ్ ఉన్న బోట్లో వెళ్తుంది కనుక ప్రియ వేరే ఆప్షన్ లేక రాకేష్ బోట్ ఎక్కుతుంది. బోటింగ్ చేస్తూ లేక్లోకి వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక షిప్ ఉంటుంది. నలుగురు షిప్ ఎక్కగానే అక్షయ్ ప్రేమ కళ్ళు మూసేస్తాడు. బావా, ఎక్కడికి అంటుంది ప్రేమ. చెప్తాను, అరవకు అంటాడు అక్షయ్. ప్రియాని ఏం మాట్లాడొద్దు అని సైగ చేస్తాడు రాకేష్. బోటు మధ్యలోకి వెళ్ళి ప్రేమ కళ్ళ మీద నుండి తన చేతిని తీస్తాడు. కళ్ళు నలుపుకుంటూ ఉండగానే అక్షయ్ చిటిక వేస్తాడు. చుట్టూ లైట్స్ వెలుగుతాయి. వెంటనే ముగ్గురు హ్యాపీ బర్త్డే ప్రేమ అని అరుస్తారు. ప్రేమ ఆశ్చర్యం, ఆనందం కలగలిపిన గొంతుతో కళ్ళు పెద్దవి చేసి అక్షయ్ని హక్ చేసుకుని థ్యాంక్స్ బావా అంటుంది. ప్రియాని కూడా హక్ చేసుకుని థ్యాంక్ యూ ప్రియా అని చెప్పి రాకేష్ని పట్టుకొని థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. సరే పద అని బోటు పైకి తీసుకెళ్తారు. అక్కడంతా డెకరేట్ చేసి ఉండి మధ్యలో కేక్ కూడా ఉంటుంది. ఫ్లోర్ మొత్తం పువ్వులుంటాయి. ప్రేమతో కేక్ కట్ చేపిస్తాడు అక్షయ్. కేక్ కట్ చేసి అక్షయ్కి పెడుతుంది. అక్షయ్ కూడా ప్రేమకి కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటాడు. ప్రేమ ఒక్కసారిగా అక్షయ్ని చూసి ప్రియ వైపు చూస్తుంది. అబ్బా, నాకు తెలుసులేవే, ఇంకా దాచాల్సిన పని లేదు అంటూ ప్రేమకి కేక్ పెడుతుంది. రాకేష్ కూడా ప్రేమకి కేక్ పెట్టి గిఫ్ట్ ఇస్తాడు. ఇంతలో ఇంటి నుండి ఫోన్ రాగానే అందరితో మాట్లాడి పెట్టేస్తుంది. తర్వాత రాకేష్ కూడా ప్రియాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ అక్షయ్కి ఏదో చెవిలో చెప్పగానే పోరా ఈడియట్ అంటాడు అక్షయ్. బావా, మనం కూడా వెళ్దాం పదా అంటుంది ప్రేమ. అక్షయ్ తల కొట్టుకొని వెళ్దాంలే, మనకేంటి తొందర,
రాకేష్ ప్రియకి ప్రపోజ్ చేస్తాడంట. అందుకే తీసుకెళ్ళాడు అంటాడు అక్షయ్. నేను నీకు గిఫ్ట్ ఇవ్వలేదు కదా! ఏమీ అడగవా? అంటాడు అక్షయ్. ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసి బర్త్‌డే చేశావు. ఇంకా గిఫ్ట్ ఎందుకు? అంటుంది ప్రేమ. అక్షయ్ ప్రేమ తలని తన తలతో ఢీకొట్టి రాకేష్ ఇచ్చిన బాక్స్ ఓపెన్ చెయ్యు అంటాడు. ప్రేమ అది ఓపెన్ చేయగానే అందులో 2 రింగ్స్ ఉంటాయి. ప్రేమ అక్షయ్‌ని అయోమయంగా చూస్తుంది. అక్షయ్ ఒక రింగ్ పట్టుకొని ప్రేమ ముందు మోకాలు పైన కూర్చొని ఐ లవ్ యూ అంటాడు. ప్రేమ తన చేతిని అక్షయ్ చేతికి అందిస్తుంది. అక్షయ్ ప్రేమకి రింగ్ పెట్టి చేతికి ముద్దు పెడతాడు. ఐ లవ్ యూ బావా అంటూ ప్రేమ కూడా అక్షయ్ ఎదురుగా కూర్చొని అక్షయ్ చేతికి రింగ్ పెట్టి హగ్ చేసుకుంటుంది. చాలాసేపు అక్కడే ఉండి మాట్లాడుతూ కూర్చున్నారు. చుట్టూ ఎముకలు కొరికే చలిలో ఉన్న ఒకరి శ్వాస ఒకరికి వేడిగా తగులుతుంటే ఒకరి కౌగిట్లో ఒకరు చలి కాచుకుంటున్నారు ప్రపంచాన్ని మరిచి. అవును, రాకేష్ అన్నయ్య వెళ్తూ వెళ్తూ నీకేం చెప్పాడు అని అడుగుతుంది ప్రేమ. అది ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు అక్షయ్. అబ్బా చెప్పు బావా అంటూ మారం చేస్తుంది ప్రేమ. ప్రేమని ఎలా డైవర్ట్ చేయాలో తెలియక మళ్ళీ అధరాలని అందుకుంటాడు. మళ్ళీ ఆ విషయం అడిగావనుకో ఈసారి ముద్దుతో ఆపను అంటాడు అక్షయ్ అల్లరిగా. చలికి వణుకుతున్న ప్రేమని ఇంకా దగ్గరికి పట్టుకొని తను చెప్పేది వింటూ కూర్చున్నాడు. బావా, మనం పెళ్లి చేసుకుంటామని ఇంట్లో చెప్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారో కదా అంటుంది ప్రేమ. ఆకాష్ గాడైతే షాక్తో పిచ్చివాడైపోతాడు అంటాడు అక్షయ్. కానీ బావా, ఇంట్లో ఒప్పుకుంటారా అంటుంది ప్రేమ. నిన్నెవరు కాదంటారే రాక్షసి అంటూ ప్రేమ తలకి చిన్నగా ఢీ కొడతాడు. అక్షయ్ తన చెయ్యికి పెట్టిన రింగ్ని చూసుకుంటూ బావా, ఈరోజు రింగు పెట్టావు కదా, మరి మన ఎంగేజ్మెంట్ రోజు మళ్ళీ పెడతావా అంటుంది ప్రేమ. అది ఉత్తి ఫార్మాలిటీకేనే, నీకు ఇష్టమైన ప్లేస్లో నీకు నచ్చిన ఈ మూమెంటే మన ఎంగేజ్మెంట్ అంటాడు అక్షయ్ ప్రేమ చెయ్యికి ముద్దు పెడుతూ. ప్రేమ అందంగా నవ్వుతుంది. అలా నవ్వకి రాక్షసి. అసలే వీడు లేట్ చేస్తున్నాడు, చలి ఎక్కువ ఉంది, వీక్ మూమెంట్ లాగా ఉంది, కంట్రోల్ చేసుకోవటం కష్టం, ఏమైనా చేస్తే ఏడ్చి గోల చేస్తావు అంటాడు అక్షయ్ ప్రేమ మెడవంపులో తల దాచుకుంటూ. అక్షయ్ పెదాలు మెడపై తగులుతుంటే గుండె వేగం పెరుగుతుంది ప్రేమకి. బావా, కాశ్మీర్కి వచ్చాక నీకు ఈ అల్లరి ఎక్కువైంది అంటుంది ప్రేమ. అవును బంగారం, నువ్వు ఇలా పక్కనుంటే ఆగటం కష్టం, త్వరగా పెళ్లి చేసుకుని 1 డజన్ మంది పిల్లల్ని కనేస్తే సరే అంటాడు అక్షయ్. వామ్మో, డజన్ మందా అంటుంది ప్రేమ. నువ్వేం భయపడకు, మనం చెయ్యగలం అంటాడు అక్షయ్. పో బావా అంటుంది ప్రేమ. అది సరే, మనం ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నాము అని అడుగుతుంది ప్రేమ. ఇంకో 4 డేస్ తర్వాత అంటాడు అక్షయ్. ఇంతలో రాకేష్ విజిల్ వేయటంతో వీడొచ్చేశాడు. పద వెళ్దామంటాడు అక్షయ్. అలా నలుగురు మళ్ళీ హోటల్కి వచ్చేస్తారు. ప్రియ కొంచెం కంగారుగా ఉండటంతో ఏంటి, ఏమైంది అంటుంది ప్రేమ. ప్రేమ అది అది రాకేష్ అంటూ ఎలా చెప్పాలో తెలియక టెన్షన్ పడుతుంది ప్రియ. ఏంటి, ప్రపోజ్ చేశాడు అంతేనా అంటుంది ప్రేమ. అవును అంటుంది ప్రియ. నీకు నచ్చితే ఓకే చెప్పు ప్రియా, రాకేష్ అయితే చాలా మంచివాడు. ఒకప్పుడు తన ఫ్రెండ్స్ వల్ల అలా అయ్యాడు, కానీ ఇప్పుడు తన తప్పు తను తెలుసుకున్నాక చాలా మారాడు. ఇక ఆలోచించుకో అంటుంది ప్రేమ పడుకుంటూ. ప్రియ కూడా ఆలోచిస్తూ నిద్రపోతుంది. నెక్స్ట్ డే ఉదయం బద్ధకంగా లేస్తారు ఇద్దరు. రెడీ అయ్యి బయటికి వెళ్ళిన ప్రేమకి అందరూ విష్ చేస్తూ ఉంటారు. ఓ, ఈరోజు దీని బర్త్డేనా అనుకుంది తార. ఈరోజు నా ప్లాన్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. అనుకోకుండా ప్రేమ డ్రెస్ కలర్ రాకేష్ డ్రెస్ కలర్ ఒకటే అవటంతో వెంటనే ఐడియా తడుతుంది. హ్యాపీ బర్త్డే ప్రేమ అంటుంది తార. థ్యాంక్ యూ తార అంటుంది ప్రేమ. హో, ఇద్దరూ ప్లాన్ చేసి ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారా అంటుంది తార దూరంగా ఉన్న రాకేష్ని చూపిస్తూ. అందరూ తార వైపు చూస్తారు. ఓ, ఐఎమ్ సారీ, అందరి ముందు అనేశాను అంటుంది తార. తార, ఏమైంది నీకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది ప్రేమ. నాకు తెలుసు ప్రేమ, రాకేష్ అంటే నీకు చాలా ఇష్టం, అందుకే కదా ఆ రోజు రాకేష్ గొడవ పడుతుంటే వెళ్ళి ఆపావు అంటుంది తార. తార మాటల ఉద్దేశం అర్థమైన ప్రియ ప్రేమని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. తార మాటలతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ప్రేమ అక్షయ్ లవ్లో ఉన్నారా, లేక ప్రేమ రాకేష్ రిలేషన్లో ఉన్నారా అని. తారా, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతారు కొందరు. అవును, కావాలంటే మీరే గమనించండి అంటుంది తార. ఆ రోజు అందరూ శ్రీనగర్ వెళ్ళి అక్కడి నుండి డాల్ ఎక్కి వెళ్తారు. అక్కడ ప్రేమ కాలికి ఏదో అడ్డుపడి కింద పడుతుంటే పక్కనే ఉన్న రాకేష్ ప్రేమని పడకుండా పట్టుకుంటాడు. అది ఫోటో తీస్తుంది తార. చాలామంది కూడా అది గమనిస్తారు. ఇక అందరూ తార చెప్పింది నిజం అనుకోవటం మొదలు పెడతారు. నైట్ వరకు తిరిగి మళ్ళీ అందరూ హోటల్కి వెళ్ళిపోతారు.
అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా ప్రేమ దగ్గరికి ఒక అతను బొకే తీసుకొని వస్తాడు. మేడం, మీకు ఈ బొకే ఇవ్వమన్నారు అంటాడు అతను. ఎవరు పంపారు అంటుంది ప్రేమ. ఏమో మేడం, పేరు చెప్పలేదు అంటాడు అతను. ఇంకా ఎవరు ప్రేమ? రాకేష్ పంపుంటాడు అంటుంది తార. ఉదయం నుండి తార రాకేష్ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం అవ్వటం లేదు ప్రేమకి. ఇంతలో అక్షయ్ అటుగా రావటం చూసి అక్షయ్ అని పిలుస్తుంది తార. ఏంటి తార అంటాడు అక్షయ్. మీరేదైనా బొకే పంపారా అంటుంది గట్టిగా అందరికీ వినపడేలాగా. లేదు అంటాడు అక్షయ్ భుజాలెగరేస్తూ. ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ప్లాన్ చాలా వరకు సక్సెస్ అయింది అని ఆనందపడుతుంది తార. ఇక నెక్స్ట్ ఇద్దరు లవ్లో ఉన్నారని అందరినీ నమ్మించాలి. అక్షయ్కి మాట్లాడే ఛాన్స్ లేకుండా లాక్ చేయాలి అనుకుంటుంది. అలా తార వేసే ప్లాన్స్ వల్ల అందరూ రాకేష్, ప్రేమ ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. అక్షయ్, ప్రేమ రిలేటివ్స్ మాత్రమే అనుకుంటారు అందరూ. ప్రేమ, ప్రియ ఒక దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ప్రేమ, ఆ తార చాలా ఎక్కువ చేస్తుంది. ఛాన్స్ దొరికితే నీ గురించి, రాకేష్ గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడుతుంది అంటుంది ప్రియ. మన తప్పు లేనప్పుడు మనకెందుకే భయం అంటుంది ప్రేమ. లేదు ప్రేమ, ఈ విషయం చాలా దూరం వెళ్ళకముందే జాగ్రత్త పడితే బెటర్ అంటుంది ప్రియ. ఆ తర్వాత కట్ చేస్తే ఢిల్లీ వెళ్లే ముందు రోజు ప్రేమ తన రూమ్కి వెళ్తుంటే ఒక అతను వచ్చి, మేడం, మీకోసం లాబీలో ఎవరో వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు. ఎవరు అనుకుంటూ కిందికి వెళ్తుంది ప్రేమ. అక్కడ ఎవరూ లేకపోవటంతో మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ రాకేష్ ఉండటంతో, ఏంటన్నయ్య నువ్విక్కడున్నావు అని అడుగుతుంది ప్రేమ. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవ్వటంతో ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్తారు. ఇక్కడ నా కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారని చెప్తే వచ్చాను ప్రేమ, కానీ ఇక్కడ ఎవరూ లేరు అంటాడు రాకేష్. అప్పుడే లిఫ్ట్ స్ట్రక్ అవుతుంది. కాసేపటికి ఇద్దరు స్పృహ తప్పి పడిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.